మరి అన్ని దాస పెడితే పోతుంది. ఏంది దాస పెట్టేది? సొమ్ములు. ఓళ్ళ సొమ్ములు నా అయ్యి నా కోడలి ఏడబెట్టారు. ఏడ దాస పెట్టారు? కడుపులా ఆఖరి తీపిస్తాం. మీ ఇద్దరితో కాదు, మీ అయ్యతో కాదు, నీతో కాదు. ఏంది లాకర్? మీ అయ్యకైతే ఎన్ని వద్దులే చెప్పబట్టి ఇప్పుడు మీరు పోయించుంది. ఏంది లాకర్? లాకర్ బ్యాంక్ లో లాకర్ తీపిమని చెప్పిందట. నీ ముఖము ఎప్పుడు తీపించినా ఉడతా లాకర్ తీసి లాకర్ పెట్టుకున్నామంటే. గుడ్ మార్నింగ్ చెప్పు. గిట్లా గుడ్ మార్నింగ్ చెప్పు. గైస్ బ్రషింగ్ చేసేసిన, టిఫిన్కి బయలుదేరుతున్నా. మనం అటు నుంచి షూ వేసుకొచ్చినాం. మనకు చెప్పులు లేవు. ఇక మా అమ్మ చెప్పులు ఉన్నాయి ఇక్కడ. మా అమ్మ చెప్పులు వేసుకున్నా. క్రాక్స్ రావా వెళ్తున్నారు కింద. మా అమ్మ చెప్పులు వేసుకున్నా. చలో పోతున్నాం, టిఫిన్ చేయబోతున్నాం. అత్త పిల్ల అన్ని రికార్డ్ చేయాలా? ఏమేం చెప్తున్నాను? అత్తారా? ఇది మా వినాయకన్ వాళ్ళ ఇల్లు. మా వినాయకన్ వాళ్ళ అమ్మ. నమస్తే ఒకటి ఇట్లా నమస్తే ఒకటి వినాయకన్న చూస్తాడా? నమస్తే పెట్టే. గైస్ ఇక కలుగుడికి టిఫిన్ చేయొచ్చిన కదా, ఆంధ్రవేళ మా ఆయి కలిసింది, మాట్లాడిస్తున్నా. ఇటు వద్దు నువ్వు చెప్పు. చెప్పాలా? నేనా తోటలో పోతున్నా. ఓకే ఓకే వాళ్ళకి చెప్తున్నా. అందులో చెప్తా, ఇక అందులో పెడతా వీడియో చూస్తారా అందరు. ఇక పిల్లాడు మన పెద్ద బాయిరెడ్డి తాత మన్మాడు, సాయిరెడ్డి కొడుకు, ఇప్పుడు పెద్దోడు. ఈడికి నాతోనే ఉంటాడు ఆడ. కేవలం పూరి తినడానికి కలుగొట్టుకు వచ్చినాం. మా ఊరు నుంచి ఒక 5 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఎప్పుడు వచ్చినా సేమ్ టేస్ట్లో ఏం తేడా లేదు. అందరం వస్తుండే, బట్ స్పెషల్లీ నాకు సత్యబాబు గారికి చాలా ఇష్టం పూరి. పూరి తినడం అయిపోయింది, వెళ్ళిపోతున్నాం ఇక. ఓకే, ఇదే హోటల్, గుర్తుపెట్టుకోరు. సో హ్యాపీ. చాలా ఇయర్స్ తర్వాత ఈ బసంత్ గారిని కలవడం జరిగింది. వీడు కూడా పాలెం నుంచే చేసుకున్నాడు మనోడే. రైట్ రా బసంత్. కలవట్టుకెళ్ళి టిఫిన్ చేసి రాంగా మా మామ కలిసిండు. మందిని ఎక్కించుకురాతానికి వచ్చిండు, తోటలోకి ఎక్కించుకపోతాడట. ఇంతకు ముందు అటు కలిగొడవంగా మా ఆయి కలిసింది కదా, వాళ్ళ చిన్న కొడుకు మా మామ కలిసిండు, మందిని ఎక్కించుకొని వస్తాడు. ఇక టిఫిన్ వచ్చింది. చెప్పు. పందిర్ నాడు, చక్కెర పుడిగ నాడు, లగ్ అన్నాడు, పల్దావు సరేనా? 2 hours later. కోతున్నాం వెంకీ మామ బన్నీ అత్త వల్ల ఫంక్షన్ కోతున్నాం మనం, సరేనా? అదా ఇంకేడు తెలుసా కదా నీకు? గాయస్, ఈరోజు మన దినచర్య ఏంటంటే వెంకీ ఆడు అండ్ బన్నీది తీగ ఫంక్షన్ ఈరోజు. సో నేను, చోటా ఆడు, మన బుడ్డోడు, ముంగట చింటుగాడు, రైక్ అడు తిరిగి నడిపిరా, ఇక సత్యబాబు గాడు, అందరం కలిసి పోతున్నాం. కొంచెం లేట్ అయిపోయింది మన చోటా ఆడు వల్ల, నా వల్ల లేట్ అయింది. పొద్దున రెడీ అయినా నేను అసలు. ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే పాలెం పోయి మన విన్నీని ఎక్కించుకొని, అంటే వీళ్ళ చెల్లెని ఎక్కించుకొని ఎయిర్గట్లకు తీసుకుపోవాలి. పిన్ని ఇన్ని
అది టాస్క్. ఓకే గైస్, వాళ్ళకి వచ్చినాం ఇక విన్నీని ఎక్కించుకొని పోవడం ఇప్పుడు. ఇక కానీ విన్నీ ఏమో లేట్ చేస్తుంది, మళ్ళీ ఎందుకు ఇంట్లోకి తీసుకుపోతుంది మమ్మల్ని. పాపం విన్నీది అదేంది ఇక రాగానే అత్తమ్మ మనకు అత్తమ్మ విన్నీ మనకు థమ్స్అప్లు ఇచ్చింది. ఇక పుష్పరాజ్ ఓపెన్ చేయరా ఇట్లా. పాపం విన్నీ మొన్న ఎంగేజ్మెంట్ బ్లాగ్ తీద్దాం అనుకున్నా కానీ తీయలేను. మన మిట్టువాడు ఫంక్షన్కి లేట్ వస్తా అన్నాడు. నేను యాక్చువల్లీ వీళ్ళని ఎక్కించకపోదామని వచ్చిన, బట్ ఈ టైం పడుతుంది అని చెప్పిండు. ఓకే బాబాయ్ దగ్గర ఉండి తీసుకుని రమ్మన్నాడు. నిజంగానే ఎక్కించుకోవాలంటే ఉన్నది ఇప్పుడు, నిజంగానే ఎక్కించుకోవాలంటే ఉన్నది ఇప్పుడు. ఎంతసేపట్లో వస్తావు మిట్టు ఎరగట్లకి? 10 minutes. మేము వెయిట్ చేస్తాం, స్నానం చేసి రాబో. ఓకే I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you గైస్, ఇక మన వెంకయ్య ఫంక్షన్కి వచ్చినాం కదా, ఇప్పుడు తినడం అయిపోయింది. మన ఉస్తాద్ కూడా వచ్చిండు. लगाओ चश्मा लगा के बात कर, लगाओ चश्मा लगा के बात कर. చిన్న రిలాక్స్ అయిదామని ఇటు బయటకు వచ్చినాం. మంచిగా లొకేషన్స్ చూపిస్తాను నీకు. దారా చింటూ చెప్తాం, ఎక్స్ప్లెయిన్ చేద్దాం. లొకేషన్ చూడండి గైస్, ఎంత మంచిగా ఉన్నది. ఈ పొలాలన్నీ చూడండి. ఇక్కడ ఏదో ఫిష్ పాండ్ ఉన్నదంట, చూద్దాం. ఇది ఎక్కువ మీ అమ్మ, ఇది పక్క జాగ్రత్తమే. చూడండి గైస్, చేపల చెరువు. ఇప్పట్లో మన ఆర్మూర్ ఏరియా సైడ్ బాగా ఫేమస్ అయిపోయినాయి. మస్తు చేపల చెరువులు పెట్టారు మస్తు మంది. వేరే డిస్టిక్ సైడ్ ఉన్న వాళ్ళంతా రండి, మా ఆర్మూర్ ఏరియాకి రండి, చూడండి ఎలా ఉందో సిస్టమ్ ఇక్కడ. మన ఉస్తాద్ చెప్తుండు 1 కిలోకి 400-500 అమ్ముడు పోతాయంట. మంచిగా బిజినెస్ అయితే మంచిగా ఉన్నది, ట్రై చేయండి మీ ఊర్లలో. ఇది ఈ చేపల చెరువు వచ్చేసి ఇక్కడ ఎర్గట్ల గ్రామంలో ఉంది. దాదా ట్యాన్ అయిపోతాం, అటు పోతాం. కాదు మరి జిమ్మల్ ట్యాన్ కావాలి, జిమ్మల్ నీళ్ళల్లో ఉంటాయి కదరా చింటూ. ఇది MG హెక్టార్ కారు, మన నరసన్న కారు ఇది. చూడండి గాయస్, బయట దావత్లో కూర్చున్నందుకు మంచి ఒక పత్తరగా ఉన్నాడు, చెద్దరుగా ఉన్నాడు. ఓహో, మొత్తం సంస్థ అంతా ఇంట్లోనే పెట్టినావు. కానీ సంస్థ చాలా పెద్ద ఉన్నది. ఎన్ని జాతాలు వేసుకుంటావు? స్కూల్కి పోతున్నావా మన? ఉన్నాయని ఇంట్లో పెట్టినావు. ఇక 3 బట్ట ఎత్తాడు. ఇక 3 పీస్ఫుల్ ఉన్నాడు అనుకో, వైట్ ఎత్తాడు. జర గజిబిజి ఉంటే అది రెడ్ ఎత్తాడు. ఏం లేకపోతే చెప్పులు ఎత్తాడు. సో బ్రేక్ తీసుకోవడం అయిపోయింది గైస్. మంచిగా నేచర్ కాల్కి వచ్చినాం, చల్లగాలికి వచ్చినాం. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం. సో మన ఫంక్షన్ హాల్ పక్కకే మన వాళ్ళది ఒక ఇల్లు ఉన్నది. సో అక్కడ చిన్న మనకు అరేంజ్ చేసిరంట వైన్స్ పక్కకి. అక్కడికి వెళ్తున్నాము. మన వెంకయ్యానికి వెళ్తాం అనుకున్నాం కానీ టోటల్ లేడీస్తో నిండిపోయింది ఇల్లు, అందుకే లోపలికి వెళ్ళలేకపోయినాం. చష్మా లగారే, మన వెంకీ మ్యాన్ గారు మన దగ్గరికి వచ్చేసిండు. ఈడదే ఫంక్షన్, వెంకయ్యాడు ఫంక్షన్ కాడే సర్వే ఎత్తుండు పాపం. సర్వేరా వెంకీ, చేయరా. నమస్తే గాయస్, మన వెంకయ్యాడు ఫంక్షన్కి లడ్డనాడు చాలా లేట్ వచ్చిండు. సునీల్ అన్నకి అత్యంత సన్నిహితుడు. జాండీర్ పీరు, నేను జాండీర్ డాక్టర్ అయినా అని జాండీర్ పీరు ఎప్పుడు మంచి కరడు కట్టిన కాంగ్రెస్ వాది మన వెంకయ్యాడికి కంగ్రాచులేషన్స్. One eternity later. దాని కిట్ బాయ్ చెప్పు, బాయ్ చెప్పు.
పటాకిలు పెడుతుర్రు పటాకిలు పెడుతుర్రు విన్ను మేనగడలో తీగ ఫంక్షన్ కి పటాకులు కొట్టడం జరుగుతుంది. బన్నీ హాయ్ చెప్పరా బన్నీ. మరి పెట్టాలిగా. గైస్ దట్స్ ది ఎండ్ ఆఫ్ ది ప్రెజెంటేషన్ పార్టీ. అయిపోయింది, పోతున్నా. అయ్యో మా బాబాయ్ ఫ్రమ్ పాలెం. అదే ఇప్పుడు ఎట్లా అల్లుడు ఎట్లా నచ్చిండు చెప్పు. ఫుల్ నచ్చిండా? మంచిగా మాట్లాడుతుండలే, సిగ్గుపడుతున్నాడు. ఓకే ఓకే, నీకు ఎట్లా నచ్చిర్రా? ఈడైతే సిగ్గుపడతాడు. ఓకే దా థ్యాంక్ యూ. రైట్ బాబాయ్, టేక్ కేర్, హ్యావ్ గుడ్ నైట్. మన రాఖీ బాబాయ్ చూస్తాడు మిమ్మల్ని. గైస్ ఇంకేంది, ఇంటికి వెళ్తున్నాం. మన విన్నిని మళ్ళా పాలెంలో దింపేసి కొత్తపల్లికి వెళ్ళిపోవడమే. ఎవరి కోసం పాలెంలో మరి అత్తమ్మకి ఫోన్ చేసి చెప్పు. నేను చెప్పినాను వస్తున్నామని. నేను కూడా మీ అమ్మకి చెప్పిన రానని. ఏ తీయద్దు హలో ఎవరు చెప్పు. పప్పేడు పప్పేడు